హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే ఆలూ పరోటా అండి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ మా స్టైల్లో మేము ఎలా చేసాము అనేది మీకు ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. చూసారు కదండి, గోధుమ పిండి అండి. కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకోవాలి, చేతికి అంటుకోకూడదు. నేను ఆల్రెడీ మీకు అవి మామూలుగా తెలిసిందే కదా అని నేను మీకు ఎలా కలుపుకోవాలో చూపించలేదు. ఆలు అండి, నేను ఒక త్రీ ఆలూస్ తీసుకున్నాను. వాటిని వాష్ చేసేసి కుక్కర్లో వేసేసానండి. ఇవి ఒక 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. వీటిని చూద్దామా ఒకసారి ఉడికాయా లేదా. చూసారు కదండి, బాగా ఫైన్గా ఉడికిపోయాయి, కుక్ అయిపోయాయి. వీటిని తీసేసుకుంటున్నాము. కొంచెం చల్లారిన తర్వాత తీసేసుకొని దానికి పీల్ తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, పీల్ తీసేసి అంతా ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇదండి, ఆల్మోస్ట్ అన్నీ తీసేసాను. చూసారు కదా క్వాంటిటీ ఎంత ఉందో. పిండి క్వాంటిటీకి ఈ క్వాంటిటీకి సరిపోయేట్టుగా కలుపుకోవాలి. 3 ఆలూస్ తీసుకున్నామండి, మీడియం సైజు. దానికి పీల్ తీసేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాము. నేను ఆల్రెడీ ఆలూలో సాల్ట్ యాడ్ చేసి ఉడకబెట్టలేదండి. కొంతమంది అలాగే యాడ్ చేసేసి కూడా ఉడకబెట్టేస్తారు, పసుపు ఉప్పు వేసి. నేనైతే మామూలుగానే ఉడకబెట్టాను కాబట్టి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కారము, కొద్దిగా ఇంగు యాడ్ చేసుకుంటున్నాను. కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. కొద్దిగా ఆచి వాళ్ళది చాట్ మసాలా అండి. చూసారు కదా, చాలా తక్కువ క్వాంటిటీస్ యాడ్ చేసుకున్నాము. అండ్ వీటిని ఈవెన్గా స్మాష్ చేసేసుకోవాలండి. ఆలూని స్మాష్ చేసేసి ఉప్పు, కారం, ఈ చాట్ మసాలా పౌడర్ అంతా కన్సిస్టెన్సీ అంతా ఆలూకి పట్టేట్టుగా దాన్ని ఈక్వల్గా స్మాష్ చేసేసుకొని బాగా అవి ముక్కలుగా ఉడకబెట్టాం కాబట్టి దాన్ని బాగా స్మాష్ చేసుకోవాలి. మేము కొంచెం కారం కొంచెం బాగానే తింటామండి, అందుకని మేము కొద్దిగా కారం యాడ్ చేసుకుంటున్నాము. మీరు తినగలిగినంత కారం యాడ్ చేసుకోండి. చూసారు కదండి, ఫైన్గా ఆలూ పరాటాలోకి సర్వ్ చేసుకునే ఆలు ఇలా రెడీ చేసుకున్నాం అన్నమాట. చూసారు కదా, రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను ప్యాన్ వెలిగించేసుకుంటున్నానండి, ఎందుకంటే ఇవి చేసినట్టుగా కాల్ చేసుకుంటే బాగుంటాయి. అందుకని నేను బాగా సిమ్లో పెట్టుకొని, నేను ఒక ఆలూ పరాటా తయారు చేసే లోపల ఇది వేడెక్కిపోతుంది. అందుకని నేను సిమ్లో పెట్టుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. అది వేడయ్యే లోపల మనం ఆలూ పరాటాను రెడీ చేసుకున్నాము. చూసారు కదండి, పిండి ఎంత జారుగా ఉందో. అసలు గట్టిగా లేదు, అలా అని చాలా లూజ్గా లేదు, కానీ చేతికి అంటుకోకూడదు అనమాట. మేము దీంట్లో పాలు, నీళ్ళు, కొద్దిగా నూనె, ఆ 3 సాల్ట్ అంతవరకు వేసి చేసుకున్నామండి. చూసారు కదా, ఇదన్నమాట. మామూలుగా చపాతీలాగా తీసుకొని దాన్ని కొంచెం అలా గుంటగా అనుకొని దానిలో మనం ఆలూ పరాటా కావాల్సినటువంటి స్టఫ్ చేసుకొని స్టఫింగ్ కనిపించకుండా దాన్ని ఇలాగా సైడ్స్ అంతా క్లోజ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఫైన్గా క్లోజ్ చేసుకున్న తర్వాత దీనికి పిండి అద్దాలండి. ఎందుకంటే మనం రోటీ తయారు చేసేటప్పుడు అది అంతా బండకి ఆ కర్రకి అంటుకోకుండా అనమాట. లైట్గా పైనే ఒత్తుకోవాలంటే, గట్టిగా ఒత్తేస్తే లోపలిది బయటకు వచ్చేస్తుంది. నాకు కొంచెం బయటకు వచ్చేసింది, ఇంకా కొంచెం నైస్గా ఒత్తుకోవాలి. చూసారు కదండి, ఫైన్గా అయితే ఇలా అయిపోయిందన్నమాట. ఇదండి, నాకు నేను గమనించినట్లయితే కొద్దిగా పక్కన చాలా కొద్దిగా బయటకు వచ్చేసింది, ఏం పర్లేదు. ఇదండి ఫైన్గా
ఆల్మోస్ట్ ఉడికేసింది అనుకోండి ఆలు, కానీ కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. హైలో పెట్టేసుకుంటే పైన అంతా మాడిపోయినట్టుగా వచ్చేస్తుంది, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. అందుకని సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. బాగా ఉడికినప్పుడు పచ్చి వాసన లేకుండా బాగుంటుంది. పిల్లలకైతే నేను నెయ్యితో కాల్చి ఇచ్చానండి, మేము నూనెతో కాల్చుకున్నాము. చూసారు కదా ఫైన్గా. చూడండి సిమ్లో పెడితేనే అప్పటికే అలాగా కొంచెం బ్లాక్గా అలా వచ్చేసింది. సిమ్లో పెడితే కాల్చుకోవాలి, అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా రెండు పక్కల ఈవెన్గా కుక్ అయిపోయింది. చూసారు కదా, దీన్ని ఇలాగా తీసుకునేసేసి దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకునేయాలండి. నేను ఇంట్లో టమాటా సాస్ ఉంటే నేను దాంట్లో కొంచెం పిల్లలకి చూడడానికి అట్రాక్షన్గా ఉండేట్టుగా అలా తయారు చేసి ఇచ్చాను.